కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా నా దేవా కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా నా కోసమే నీ జీవితం శ్రమలలోనే గడిచింది నా కోసమే నీ జీవితం శ్రమలలోనే గడిచింది యేసు నీ గొప్ప త్యాగం యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయనిది అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా మరువలేనో నీ త్యాగము మరణము గెలిచిన నా ప్రభువా మరువలేనో నీ త్యాగము మరణము గెలిచిన నా ప్రభువా మరువని వాడవని మరువని వాడవని నన్ను విడువని వాడవని అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా నా దేవా కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన మీ మధ్యన యేసు యొక్క పునరుద్ధానమును గూర్చి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుచేతనంటే క్రైస్తవ లోకానికి ఏకైక నిరీక్షణ ఏంటంటే యేసయ్య సర్వ మానవాళి పాప పరిహారార్థమై చనిపోయి ఆయన 3వ దినాన లేపబడ్డారు అన్నదే క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యమైన నిరీక్షణ. కనుక క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, దానివల్ల మనకి వచ్చిన లాభాల గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. గమనించాలి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా ఉంది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు దేవా నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలమైన మాతో నువ్వు ఉన్నందుకే వందనాలు నాయన. ఈ లోకానికి నువ్వు వచ్చి నా ప్రభువా నాయన
సర్వ మానవాళి పాప పరిహారార్థమై నీ ప్రాణాన్ని మాకు క్రయధనంగా పెట్టి మా పాప శాపం నుంచి విమోచించిన ప్రభు నాయన, నువ్వు చనిపోయి నాయన తండ్రి సమాధి చేయబడి 3వ దినాన నా ప్రభ పునరుద్ధారణమై లేచిన సందర్భాన్ని బట్టి నా ప్రభు నాయన, నీ బిడ్డలకు నా ప్రభు నాయన, నా పక్షంగా నువ్వు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కొద్ది విషయాలు మాట్లాడడానికి నేను నిలబడి ఉన్నాను ప్రభు. నేను నీ దాసురాలు నాయన, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి భాగంలో అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ప్రియులారా, మనం గమనించాలి, యేసు ఖచ్చితంగా సూటిగా తేటగా చెప్పే మాట ఏంటో తెలుసా? నేనే పునరుత్థానమును జీవమును. గమనించాలి, యేసు చేసిన ప్రతి ప్రక్రియ కూడా అది ప్రవచనాత్మకమైనదై ఉన్నది. ఆయన కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల ముందే ఈ విషయాన్ని లిఖితమై ఉన్నదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం అంటాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. ఇది యేసు కంటే ముందు, యేసు జననము కంటే ముందు భక్తుడు దావీదు రాసినటువంటి గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వాటికంటే ముందుగా యెషయా గ్రంథకర్త ఒక మాట రాశారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ఉంది, మృతులైన వారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తన ప్రేతలను సజీవులుగా చేయును. గమనించాలి, భూమి తన ప్రేతలను, భూమిలో బంధించబడినటువంటి ప్రేతలను సజీవులుగా చేసే హక్కు భూమికి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే దేవుని యొక్క వాగ్దానపూరితమైనటువంటి మాట. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సాహించుడి, నీ మంచు ప్రకాశించును. ఈ లేఖనము నెరవేర్చడం కోసం, ఈ లేఖనము నెరవేర్చకపోతే క్రీస్తు ఆగమనములో ఏమాత్రం ప్రాముఖ్యత కనిపించదు. కనుక ఈ విషయాలు మనం గమనించాలి. ప్రియులారా, మనం గమనించాలి, లోకంలో మానవుడు చనిపోతే అది నిశ్శబ్దంగా జరుగుతుంది. గమనించాలి, వాళ్ళ ప్రాణాలు కంటిగుండా, నోటిగుండా, నాసికారంధ్రాల ద్వారా ఆ ప్రాణం కామ్గా పోతుంది. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి చనిపోయినప్పుడు ప్రకృతిలోనే కొన్ని వైపరీత్యాలు జరిగినాయి. ఆ ప్రకృతిలో జరిగిన ప్రతి వైపరీత్యము కూడా క్రైస్తవ లోకానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని మిగిల్చిందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక దేవుని సన్నిధిలో ఆ ప్రకృతి వైపరీత్యాలను గురించి కొంచెం మనం జాలిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం అంటాడు, భూమి కంపించెను. గమనించాలి, భూమి కంపించిందట. రెండవది బండలు బద్దలైని, మూడవది సూర్యుడు అదృశ్యుడాయను, తెర నడిమికి చిరిగెను. ఈ ప్రకృతిలో ఈ 3 వైపరీత్యాలు కూడా క్రైస్తవ లోకానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. భూమి భయపడింది, కంపించింది. ఎందుచేత? సృష్టికర్త కుమారుడు, దేవాతి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడా అనేటటువంటి ఒక కంపన, ఒక ప్రకంపన భూమికి కలిగింది. అంటే ఒక జుగుప్స అనేది కలిగింది భూమికి. భూమి కంపించిందన్నమాట. మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే మనం కూడా మన పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడా, మన పాపం కొరకు ఆయన ప్రాణం పోయిందా అనేటటువంటి మన హృదయానికి ఒక ప్రకంపన కావాలి ఈరోజు. కనుక దేవా, నా కొరకు నీ ప్రాణం పెట్టావా,
ఇంత గొప్ప కార్యం చేశావు అనేటటువంటి ఒక ప్రకంపన మనకి కావాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్ని ఈస్టర్లు నీ ముందు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని సంవత్సరాల నుంచి నీ వాక్యం వింటున్నావో, నా పాపము కొరకు యేసు చనిపోయాడనే ఒక ప్రకంపన, ఒక భీతి, ఒక జుగుప్స నీకు కలుగుతుందా? రెండవదిగా చూసినట్లయితే బండలు బద్దలాయెను. బండలు బద్దలైపోయినాయి అంట. కారణం ఏంటి? యేసు చనిపోతే బండ బద్దలైపోయిందంట. గమనించాలి, ఈ బండ బద్దలవ్వాలి. ఏంటి బండ బద్దలవ్వడం? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంతవరకు ఏ పాపము చేత నీ గుండె నీ యొక్క హృదయం బండబారిపోయిందో, కఠినమైపోతుందో, ఆ కఠినత్వంలో నువ్వేమి దారుణాలు చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఈరోజు యేసు చనిపోయాడనే వార్త వినగానే నీ హృదయం పశ్చాత్తాపముతో బద్దలు చేసుకోవాలి. ప్రభువా, నా ఘోర పాపముల చేత నీకు సిలువ వేశానా? నా ఘోర పాపము చేత నిన్ను బలి తీసుకున్నానా ప్రభువా? నా ఘోర పాపము కొరికే నీవు సిలువపై మరణమైపోయావా? నాయనాయికి పాపముతో నాకు పని లేదు ప్రభు అని మంచి పశ్చాత్తాపముతో నీ హృదయము బద్దలవ్వాలి. మూడోదిగా ఏం జరిగిందో తెలుసా? సూర్యుడు అదృశ్యుడాయెను. గమనించాలి, అంటే సృష్టిలోకి రావాల్సిన సూర్యుడు స్తంభించిపోయాడు, అదృశ్యుడైపోయాడు. తన ప్రక్రియ మర్చిపోయాడు సూర్యుడు. ఈరోజు ఈ వార్త వింటున్నటువంటి నీవు, యేసు నీ కొరకు చనిపోయిన వార్త వింటున్నటువంటి నీవు, ఇంకే పాపముతో నాకు పని లేదని, పాపము చేత భయము కలిగి, ప్రకంపన కలిగి, పాపము పశ్చాత్తాపము చేత నీ హృదయం బద్దలై, అదే ప్రక్రియలో నీ హృదయంలో ఉన్నటువంటి పాపము అదృశ్యమైపోవాలి. ప్రభువా, నువ్వు నా కొరకు చనిపోయావు గనుక ఈ పాపానికి నాకు సంబంధం లేదు, నా హృదయం నుండి ఈ పాపాన్ని మాయించేసే నాయన, అదృశ్యం చేయి ప్రభువా అని మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నీ పాపానికి నీ నుండి తరిమి వేయబడాలి. ఆలోచించు, ఎన్ని ఈస్టర్లు ఎన్ని జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ పాపము నీ నుండి అదృశ్యమైపోతుందా? ఆలోచించు. అంతేకాదు, దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక చక్కటి మాట ఏముందో తెలుసా? తెర నడిమికి చినిగెను. తెర నడిమికి చినిగింది అంటే ఎప్పుడైతే నీ పాపము చేత నువ్వు ప్రకంపనలో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే బండలాంటి నీ హృదయం బద్దలైపోద్దో పశ్చాత్తాపంతో, ఎప్పుడైతే పాపము నీ నుండి అదృశ్యం అయిపోయిందో, తెర నడిమికి చినిగింది. అంటే దీని అర్థం ఏంటి? దేవుడికి నీకు అడ్డుగా, అంతవరకు అడ్డుగా ఉన్నటువంటి సమస్యలు, అడ్డుగా ఉన్న నీ పాపం, దేవుని ముఖం చూడకుండా ఆటంకపరిచినటువంటి నీ పాపం, దేవునితో మాట్లాడకుండా ఆటంకపరిచినటువంటి నీ పాపం, దేవుని దర్శనము చూడకుండా ఆటంకమైనటువంటి నీ పాపం నీ నుండి కొట్టివేయబడింది, నెట్టివేయబడింది. నీకు దేవునికి సరళత ఏర్పడింది. కనుక దేవుని సన్నిధులు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ పాపం అదృశ్యమైపోవాలి. అంతేకాదు, గమనించాలి, యేసు పునరుద్ధానుడైన చెప్పడానికి చాలామంది చనిపోలేదంటారు, యేసు తిరిగి లేవలేదంటారు. ఇవన్నీ వద్దు. ఏ దేవుడైతే తన ప్రవక్తలను ప్రేరేపించి పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధుల్ని ప్రేరేపించి పరిశుద్ధ గ్రంథాన్ని లిఖించారో, ఈ లిఖితమైనటువంటి ఈ వాక్యంలో ఉన్న ప్రతి సున్నా పొల్లు మన జీవితాలకు అన్వయించుకుందాం, వీటిని మన అవగాహన చేసుకుందాం. అయితే ఆయన లేచాడు అనడానికి కొన్ని సూచనలు మనకున్నాయి. మార్కు సువార్త 16:4 అంటాడు, స్త్రీలందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దూరం నుంచి చూస్తుంటే ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే రాయ పొర్లించబడింది. ఆయన సమాధికి మూత వేసిన రాయ. అక్కడ చదివితే ఉంటుందా, అది ఎలాంటిదంటే తెలుసా? ఆ రాయి ఎంతో పెద్దదంట.
అంత పెద్దదైనటువంటి బరువైనటువంటి రాయ పక్కకు పొర్లించబడ్డం చూశారు. ఆ రాయ బలమైన రాయిని పెట్టారు, దానికి బలమైన రాజముద్రలు వేశారు, బలమైన కాపలాలు అక్కడ పెట్టారు. అయినప్పటికీ పునరుద్ధానుడై లేస్తానన్న దేవుడు లేచే సమయం వచ్చింది కనుక రాయ పొర్లించబడింది. ఇంకో మాట గమనించాలి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనం అంటాడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఒక దూత చెప్తుంది, సజీవుడైపోయాడమ్మా, ఇంకా మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని వాళ్ళని ప్రశ్నించింది. ఈ మాట యేసు బ్రతికున్న దినాల్లోనే ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 28:6 అంటాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అన్నారు. ఆయన పండుకొని ఉన్నటువంటి స్థలాన్ని, ఖాళీ స్థలాన్ని వారు చూడడం అనేది జరిగింది. అంతేకాదు లూకాసు సువార్త 24:15 అంటాడు, యేసును గూర్చి వారు సంభాషించుకుంటున్నారంట. కొంతమంది యేసును గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వారిని సమీపించాడు యేసయ్య. అంతేకాదు మత్తయి 28:8 అంటాడు, ఈ వర్తమానం ఖాళీ సమాధి మేము చూసాం, రాయ పొర్లింపడింది మేము చూసాం అని ఈ వర్తమానము చెప్పడానికి పరుగు పరుగున ఊరిలోనికి వెళుతున్నటువంటి ఆ స్త్రీలందరినీ కూడా యేసు కలుసుకుని మాట్లాడారు. గమనించాలి. అంతేకాదు ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుని యేసు సమాధానికి వచ్చినటువంటి మరియకు యేసు కనిపించకపోయేటప్పటికి ఆమె హృదయం అంతా కూడా భారముతో వేదనతో ఉండగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. అలాంటి సమయంలో ఆయన ఆమెతో మాట్లాడాడు, అమ్మా అని పలకరించాడు. గమనించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసు పునరుద్ధానుడయ్యాడు. ప్రకృతిలో వైపరీత్యాలు జరిగినాయి, ఆయన లేచాడు అనడానికి నిదర్శనాలు మనం చూసాం. ఆయన లేవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్న విషయాలు కూడా మనము మాట్లాడుకుందాం. ప్రియులారా, మనం గమనించాలి. ఇంతవరకు కూడా యేసు లేచాడు అనడానికి ఆయన ఖాళీ సమాధిని మనం చూసాం. లేచిన తర్వాత వారు సంభాషణ చేసుకున్న వ్యక్తులతో ఆయన కలిసినట్లుగా మనం చూసాం. వెతుకుతున్నటువంటి స్త్రీతో మాట్లాడినట్టుగా మనం చూసాం. అంతేకాదు దేవుని సన్నిధిలో ఆయన పునరుద్ధానం వల్ల మానవులుగా మనకేంటి ప్రయోజనం, ఆయన పునరుద్ధానం ఎందుకయ్యాడు అన్న విషయాలు కూడా కొన్ని విషయాలు దేవుని నామమున కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. గమనించాలి. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా ఉంది, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడ్డాడు. గమనించాలి. దేవుని సన్నిధిలో మనం అనుకుంటాం, మనం ఏం అపరాధాలు చేశాం, ఏమి మనం కార్యాలు చేశామని మనం అనుకుంటుంటాం. కానీ ఆయన అప్పగింపబడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మన అపరాధం, మన దోషం, మన అక్రమం, మన అన్యాయం. ఆ కారణాన్ని చేతనే ఆయన అప్పగించబడ్డాడు. అంతేకాదు మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం. అంటే ఆయన అప్పగింపబడ్డాడు గనుక, చనిపోయాడు గనుక, తిరిగి లేచాడు గనుక మన అపరాధం, మన అక్రమం, మన అన్యాయం అంతా కూడా సమాధి చేయబడింది. సమాధి చేయబడింది కనుకనే మనల్ని, మన వ్యక్తిత్వాన్ని నీతిమయంగా పైకి లేపబడింది. గమనించండి. మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడెను, మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన లేపబడెను. మరి ఒక విషయం కూడా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు. మన అపరాధములు పోయినాయి,
మనము నీతిమంతులుగా లేపబడ్డామైతే ఇక మన ఆలోచనలు తలంపులన్నీ కూడా భూ సంబంధంగా కానీ శరీర సంబంధంగా కానీ ఉండడానికి వీరలేదు. మన ఆలోచనలన్నీ కూడా సృష్టికర్త మహిమ వైపే, ఆయన ప్రభావం వైపే, ఆయన దీవెనల కొరకే, పైనున్న వాటి కొరకే మనం ఎదురు చూడాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు నిలపకూడదు అన్నది ఆయన పునరుద్ధానములోని ప్రాముఖ్యమైన సలహా. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం అంటాడు, మొదటి పునరుద్ధానంలో పాల్గొవారు ధన్యులు, పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మొదటి పునరుద్ధానంలో పాలు భాగస్తులైన వాళ్ళు ధన్యులై ఉన్నారు, పరిశుద్ధులను అయి ఉన్నారు. ఇట్టి వారికి రెండవ మరణమునకు, వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన లేపపట్టు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం మాత్రమే కాదు కానీ, మనము ధన్యులుగా నీతిమంతులుగా మాత్రమే కాదు కానీ, మన జీవితానికి ఒక ధన్యత, ఒక పరిశుద్ధత అనేది ఉంటుంది. రెండవ మరణమునకు మన మీద అధికారం అనేది ఉండదు. ప్రియులారా, మనం గమనించాలి, దేవుని సన్నిధిలో మనము రెండవ మరణములో పాలుభాగస్తులు కాకూడదని ఆ మరణాన్ని ఆయన జయించాడు. లూకా సువార్త 20వ అధ్యాయము 36వ వచనం అంటాడు, వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులయ్యుందరు గనుక వారు చావనే చావరు. గమనించాలి, నీతిమంతులుగా తీర్చబడతాం, ధన్యులుగా చేయబడతాం, పరిశుద్ధులుగా జీవిస్తాం. మరణానికి మనమే తావలేదు. అంతేకాదు, మన అర్హత కూడా పెరుగుతుంది. చూడండి, మనము పునరుద్ధానంలో పాలువారమైతే దేవదూతతో సమానులముగా ఉంటాం. అంతేకాదు, ఆయన కుమారులమై ఉంటాం. మన మీద మరణానికి ఏలుబడనేది ఉండదు. ఈ ధన్యత నీకు ఇవ్వాలనే యేసు పునరుద్ధానుడయ్యాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయములో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే దీని అర్థం ఏంటి? బయట నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ధన్యులుగా, ఆయన కుమారులుగా, దేవదూతల వల్లే ఉండడం మాత్రమే కాదు కానీ, అంతరంగంలోనున్నటువంటి మన పరిశుద్ధత కూడా, అంత మనస్సాక్షి కూడా నిర్మలముగా చేయడానికి ఈ పునరుద్ధాన శక్తి ఉపయోగపడుతుంది. 2 కొరింథీ 4వ అధ్యాయము 14వ వచనం అంటాడు, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టుటను ఎరిగి మేము విశ్వసించుచున్నాము. గమనించాలి, ఆయన ఎదుట నిలబడే యోగ్యత కూడా మనం పొందుకుంటాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు, తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జాగ్రత్తగా వినండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనా తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అంతేకాదు, అక్షయమైన, నిర్మలమైన, వాడబారదైన స్వాస్యము మనకి ఆయన కనికరము ద్వారా అనుగ్రహించబడుతుంది. దీనికి మూలస్థానం ఏంటో తెలుసా? పునరుద్ధానం. కనుక దేవుని పునరుద్ధానంలో ఉంటే, దేవుని పునరుద్ధాన శక్తి నువ్వు పొందుకుని ఉంటే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, ధన్యుడిగా చేయబడతావు, పరిశుద్ధుడిగా ఉంటావు, ఆయన కుమారుడిగా ఉంటావు, దేవదూత స్వారూప్యంలో మార్చబడతావు. అంత మాత్రం కాదు, ఆయన రెండవ మరణమునకు నీ మీద తావనేది ఉండదు. నిర్మలమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, క్షయము కానటువంటి స్వాస్థ్యము నీకు ఇస్తాడు ఆయన. కనుక ఇలాంటి ధన్యత కోసమే ఆయన తిరిగి లేచాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో
యేసుతో ఆయన రాజ్యములో క్షయము కాని నిర్మలమైన శాశ్వతమైన స్వాస్యమును నువ్వు పొందుకోవాలంటే పునరుద్ధానములో నీకు పాలిభాగం కావాలి అంటే ఒక్కటే, నువ్వు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ పునరుద్ధానాన్ని విశ్వసిస్తావో నీ జీవితానికి మేలు, ఆశీర్వాదం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. జీవాధిపతి నీకు వందనాలు, ఆశీర్వదించి దీవించండి ప్రభువా. నాయనా తండ్రి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ పునరుద్ధానం ద్వారా నీ బిడ్డలకి మేలు, ఆశీర్వాదం అనుగ్రహించండి నాయనా. అక్షయమైన వాడబారని నాయనా తండ్రి నిత్యమైన శాశ్వతం నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ పునరుద్ధానములకు సంకోచిస్తున్న ప్రతి హృదయంతో మీరు మాట్లాడి ఈ సంకోచాన్ని వారి హృదయంలో తొలగించి ఈ పునరుద్ధానంలో నేను కూడా పాలుభాగస్తుని కావాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి, యేసును నమ్మాలి అనే అపేక్షాకాంక్ష దయచేయండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులతో మీరు మాట్లాడండి ప్రభు. సమస్యలో ఉన్న వారికి బిడ్డలు దయచేయండి. చదువుచున్న బిడ్డలకు ఆశీర్వాదం అనుగ్రహించండి. సమస్యలో ఉన్న వారిని వెలుపలికి తీసుకుని రండి ప్రభు. నాయనా తండ్రి ఈ కార్యము చేయమని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్. ఈస్టర్ పండుగ రోజును కూడా ఇక్కడ నిరీక్షణ ప్రేయర్ హౌస్లోను మరియు నిరీక్షణ ప్రేయర్ సెంటర్ నడుపూడి గ్రామంలో నిరీక్షణ ప్రేయర్ సెంటర్లో కూడా ఆరాధన జరుగుతుంది. మీకు అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం. మరి మీరందరూ వచ్చి దైవదీవులను పొందుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.